హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. ఇక్కడ చాలా బాగున్నానండి. కొత్తగా మ్యారేజ్ అయ్యి, యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాతే ఆడపిల్లలకి ఎవరికైనా రియల్ టైం లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనకి బాధ్యతలు వస్తాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, కొత్త విషయాల్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మన లైఫ్లో చూడని విషయాల్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో అది దానికి సంబంధించిన స్ట్రెస్ ఎలా ఉంటుంది, పెయిన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రీజాల్వ్ చేసుకోవాలి అన్న ఏమీ ఐడియా ఉండదన్నమాట. సో అలాంటి టైంలో మనము ఫేస్ చేస్తున్నప్పుడు చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకంటూ అప్పటి వరకు ఒక లైఫ్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి వేరొక లైఫ్ ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదా ఒకదాని కోసం ఒకదాన్ని మనం తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాంటి తగ్గించుకోవాల్సిన సందర్భంలో మన అభిమానం అనేది, ఆత్మవిశ్వాసం అనేది వాటికి కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్న విషయము తెలియకపోవడం వల్ల, లేదా అనుభవం లేకపోవడం వల్ల చాలామంది తమ యొక్క పర్సనల్ లైఫ్స్లో, మ్యారేజ్ లైఫ్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. నవేడేస్ ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని సమస్య మనకే ఉంది అని కాదు. అలాగే అదేదన్నా పోనీ ఎవరైనా ఏమన్నా చెప్పబోయామా, సో అలా అని సో వాళ్ళకు వచ్చిన సమస్య మరీ చిన్నది, అసలు పట్టించుకోక్కర్లేదు, అసలు వినాల్సిన అవసరమే లేదు అని కూడా కాదు. ఓకేనా? చిన్నదైనా పెద్దదైనా ఆ సమస్య ఎలాంటిది, ఎలాగ రెస్పాండ్ అవ్వాలన్న విషయాన్ని పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అక్కో లేదో అన్నగారో తల్లిలో అత్తో ఎవరో ఒకళ్ళు ఆ స్థానంలో ఉండి వాళ్ళకి చెప్పాలి. కానీ ఆ చెప్పే మనుషులు కానీ, ఆ చెప్పే విధానాల్లో కానీ తేడాలు ఉండడము, లేదా ఎలా ఉంటుంది అంటే, సపోజ్ అత్తింటి వాళ్ళు అనుకోండి, ఈ పిల్లకి ఇది కూడా తెలీదా అంటారు. అమ్మ వాళ్ళు అనుకోండి, సో ఇది కూడా మాకు చెప్పాలా అంటారు. సో చిన్న సమస్య పెద్ద సమస్య అని కాదు, పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలిగే వాళ్ళు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా చెప్పగలిగితే ఇవాళ రేపు అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. ఇన్ని డైవర్స్ కేసులు లేదా చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడి పెద్దగా సమస్యలను పెంచేసుకొని సో వాళ్ళ రిలేషన్స్ తెంపుకునే వరకు వచ్చేస్తున్నారు అనమాట. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూర్చుని ప్రశాంతంగా సమస్యలకి వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాటికి సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయండి. అవి తెలియక మనం కష్టపడుతూ ఉంటాము. సో వాటిని అర్థమయ్యేలా చెప్పగలిగే వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అసలు విషయానికి వద్దామండి. నేను ఇప్పటివరకు చెప్పిన విషయానికి, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ఏం సంబంధం లేదు. కానీ నేను మాత్రం కంపల్సరీ ఈ విషయాన్ని చెప్తూ ఉంటానండి. ఎందుకు అనంటే సో ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నేను అనుభవించాను. అలాగే అది చాలా సింపుల్ విషయము, కానీ వాళ్ళకి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్తూ ఉంటాను. ఈరోజు ఒక కామెంట్ అండి. సో దాని గురించి చెప్పడానికి మనం ఈ వీడియో చేసుకుంటున్నాము. అది చాలామందికి కూడా వర్తిస్తుంది. చాలామంది కూడా అలాంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ మన ఫ్రెండ్ ఒక ఆవిడ, సరస్వతి అని ఉంది నేమ్ వచ్చేసి. సో తను ఏం చెప్తున్నారంటే, మాది మిడిల్ క్లాస్ అండి, మా బాబుకి మేము ఒక చైన్ చేయించాలనుకుంటున్నాము, అది 16 గ్రామ్స్ వరకు అనుకుంటున్నాము. అయితే మా దగ్గర అంత స్తోమత లేదు కాబట్టి మేము 4 గ్రామ్స్గా కొని దాచి, కాయిన్స్ రూపంలో కొని దాచి తర్వాత దాన్ని చేయించాలనుకుంటున్నాము. అండ్ దాన్ని 22 క్యారెట్స్ తీసుకోవాలా చెప్పండి ప్లీజ్ అని అడగడం జరిగింది. ఓకే అండి. సో నేను డైరెక్ట్గా దీంట్లో మెసేజ్ పెట్టేసేయచ్చు. అయితే చాలామందికి ఒక 16 గ్రామ్స్ 20 గ్రామ్స్ వస్తువు చేసుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బంగారం రేటు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు అంత పెట్టి బంగారం కొనాలా అన్న క్వశ్చన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో నేనేం చెప్తాను అని అంటే, ఖచ్చితంగా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బంగారం అనేది ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను, నా ఎర్లియర్ స్టేజ్లో నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ప్రతి సమస్యకి ఏ కష్టం వచ్చినా కానీ ఆ బంగారు తల్లి నన్ను అమ్మలా ఆదుకుంది. తల్లిదండ్రి రావడం లేట్ అవ్వచ్చేమో కానీ బంగారం మాత్రం నిమిషాల్లో నన్ను ఆదుకుంది, నా కష్టాన్ని నుంచి తీర్చింది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్తున్నాను కదండి. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను అనమాట. బంగారం ఎంతో కొంత, ఎన్ని గ్రాములైనా సరే, 1 గ్రాము కాడి నుంచి ఎన్ని గ్రాములైనా మీ దగ్గర పెట్టుకోండి. అది అవసరానికి వస్తుంది. మనకి అత్యవసర పరిస్థితుల్లో అది మనకి తల్లిలాగా మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి మన రూపాయి దాచిన ఆ రూపాయిని పట్టుకెళ్ళి మీరు ఒక్క కాయిన్ అయినా కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి. సో ఓకే. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేనేం సలహా ఇవ్వాలి అనుకుంటున్నానంటే, అమ్మ మీరు చేయాలనుకున్న పని చాలా మంచి పని అండి. అంటే కొంచెంగా కూడబెట్టుకుని మీరు ఒక వస్తువు చేయించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కదా. అయితే మీరు కాయిన్స్ రూపంలో కొంటున్నప్పుడు
మీరు కాయిన్స్ రూపంలో కొంటున్నప్పుడు మనము ఆ కొనే టైంలో మనం జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా పే చేసి మీరు కాయిన్ తెచ్చుకుంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఒక 4 గ్రాములకి అవకాశం ఉంది, 4 గ్రాములు కొని తెచ్చుకున్నారు. 4 గ్రాములకి మీరు జిఎస్టీ పే చేసి తెచ్చుకున్నారు. అలాగే మీకు 16 గ్రామ్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు వాటిని ఎక్స్చేంజ్లో కాయిన్స్ ఇచ్చి చైన్స్ తెచ్చుకుంటారు, రైట్? సో అలా తెచ్చుకుంటున్న సమయంలో కూడా మీరు మళ్ళీ పర్చేజింగ్లో మీరు జిఎస్టీని పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగా మనం 2 సార్లు జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అసలే మనకి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో మనం కొంచెంగా కూడగపెట్టుకుంటున్న డబ్బుల్లో మళ్ళీ 2 సార్లు జిఎస్టీలు పే చేయడం అనేది కొంచెం మనకి భారమే అవుతుంది కదా. సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఎలాగో బాబుకి చేయించాలనుకుంటున్నారు, అలాగే 4 గ్రాములు ఒకసారి కొనాలి అనుకుంటున్నారు అంటే నెలకి 1 గ్రాము ఆ విధంగా వేసుకున్నా, లేదా 2 నెలలకి 1 గ్రామ్ కొనాలనుకున్నా, మీ ఫీజిబిలిటీని బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు ఏదైనా ఒక మంచి గోల్డ్ షాప్లో మీకు ఒక స్కీమ్ తీసుకునేసేయండి. సో 16 గ్రాములకి ఎస్టిమేషన్ వేయించుకొని నెలకి ఎంత కట్టాల్సి వస్తుందో చూసుకుని ఆ అమౌంట్ని మీరు ఆ స్కీమ్ రూపంలో తీసేసుకోండి. అలా తీసుకున్నట్లయితే మీరు జిఎస్టీ 2 టైమ్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు తీసుకున్న స్కీమ్లో విఏ ఏదైతే ఉంటుందో, అంటే అడిషనల్గా వేసే ఖర్చులు ఏవైతే ఉంటాయో, వాల్యూ యాడెడ్ ఏవైతే ఉంటాయో అవేమి లేకుండా ఉన్న స్కీమ్ని తీసుకున్నట్లయితే, సో ఆ విఏ ఖర్చులు అంటే తరుగు మజూరీలు లేకుండా ఉన్న స్కీమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అవేమీ కూడా మీకు యాడ్ ఆన్ అవ్వవు. సో ఏదో రకంగా అంటే 2 రకాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సో మీరు ఇలా 4 గ్రాములు అలా కాయిన్స్ రూపంలో కాకుండా నెలలా కొంత మీకు అవకాశాన్ని బట్టి ఇలా స్కీమ్ ద్వారా కట్టుకున్నట్లయితే మీకు చాలా ఈజీ అవుతుందండి. ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో సరస్వతి గారు, అలాగే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మనం కొనుక్కోవాలి, ఒక వస్తువు చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈ విధంగా చేయడం అయితే మంచిదండి. సో ఈ వీడియోలో ఇంతేనండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.